ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నామినేటెడ్ పోస్టు భర్తీ త్వరలోనే ఉండబోతోందన్నారు. మంత్రివర్గంలో శాఖలపై ఆశ పెట్టుకోవడం సహజమని, కానీ ఏ శాఖనైనా ఎవరికి శాశ్వతం కాదన్నారు. అంతేకాకుండా సమ్మర్ పూర్తయ్యాక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల లిస్టు తయారవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల ధరలు పెంచలేదని, త్వరలో భూముల ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే ఉండబోతోందన్నారు. మంత్రివర్గంలో శాఖలపై ఆశ పెట్టుకోవడం సహజమని, కానీ ఏ శాఖనైనా ఎవరికి శాశ్వతం కాదన్నారు. అంతేకాకుండా సమ్మర్ పూర్తయ్యాక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల లిస్టు తయారు అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల ధరలు పెంచలేదని, త్వరలో భూముల ధరలు పెంచేందుకు సర్కారు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ నిర్వహించారు. దీంట్లో చాలా అంశాలు కూడా పొంగులేటి మాట్లాడారు. ఇందులో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంతో పాటు అదేవిధంగా కేబినెట్ విస్తరణ ఎక్స్పెన్షన్ అంశం మీద కూడా ఆయన కొంత కులంకషంగా మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. ఎందుకంటే త్వరలోనే కేబినెట్ కూడా విస్తరణ ఉండబోతుంది అన్నటువంటి ఇంటి కూడా ఇచ్చారు. ఏ శాఖ ఎవరికి శాశ్వతం కాదు కనుక ఈ దీనికి సంబంధించి ఏదైతే పోర్ట్ఫోలియోల గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. శాఖలపై ఆశ పెట్టుకోవడమే కాదు, చిన్న పోస్టుల దాంట్లో కూడా కొంత మార్పులు చేర్పులు ఉంటాయా అనేటువంటి సందేహాన్ని కూడా ఆయన వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమ పనుల లిస్టు తయారు అవుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన మరో అంశంగా ఆయన మాట్లాడారు. సరైన సమయంలో అన్ని బయటకు వస్తాయి, అన్ని కూడా విచారణ దశలో ఉన్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అసెంబ్లీలో నాపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారు కనుక ఇదంతా కూడా ప్రభుత్వం కానీ జనాలు కూడా అందరూ గమనించినటువంటి పరిస్థితి కూడా, అందుకనే ప్రభుత్వం పెద్దగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసామని కూడా ఈ సందర్భంగా అన్నారు. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి, మంత్రివర్గ శాఖల అంశం కానీ అదేవిధంగా ఏ శాఖ ఎవరికి శాశ్వతం కాదనేటువంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బట్టి అంటే ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖకు సంబంధించి కానీ లేదంటే మిగతా వారి శాఖలు ఎవరైనా మార్పులు చేర్పు ఉంటాయా అనేటువంటి విషయం మీద ఆయన తన విషయాన్ని చెప్పినట్టుగా అర్థమవుతుంది. తెలంగాణలో త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతుంది అన్నటువంటి ఇంటిని మాత్రం ఆయన చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. మరో 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉండబోతున్న నేపథ్యంలో మనం లాస్ట్ సార్ చూసాం, వాకిటి శ్రీయర్ని తీసుకున్నారు, అజారుద్దీన్ తీసుకున్నారు, ఇట్లా లేటెస్ట్ గా తీసుకున్నటువంటి వాళ్ళు మనం చూసాం. మొత్తం కూడా సీఎంతో కలిపి 15 మంది ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మరో ఇద్దరికి అవకాశం ఉంది. ఆ ఇద్దరిని ఎవరు తీసుకోబోతున్నారు, ఏ సామాజిక వర్గ వ్యక్తులు తీసుకోబోతున్నారు, ఏ జిల్లా సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రధానంగా చర్చకు రాబోతోంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ ఇంతవరకు తీసుకోలేదు. ఆదిలాబాద్ విషయంలో కానీ నిజామాబాద్ విషయంలో కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అదే సమయంలో బీసీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓ మహిళ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంది ఓసీ కేటగిరీలో. అదేవిధంగా మున్నూరు కాపుకు సంబంధించినటువంటివి కానీ ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ అంశాల జోలికి పోకుండానే ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ ఉండబోతుంది. త్వరలోనేటువంటి ఇంటి మాత్రం ఇచ్చారు కనుక ఏ శాఖ ఎవరికి రాబోతున్నాయి, ఉన్న శాఖల్లో మార్పులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన కొంత ఆయన క్లూ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. బట్ ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పనులు చాలా వడివడిగా చేసుకుంటూ వెళ్తుంది. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఎవరైతే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. అదే సమయంలో సమ్మర్ పూర్తయ్యాక కూడా
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విషయం కూడా ఉండబోతాయన్నటువంటి విషయం కూడా ఉండబోతుందని చెప్పింది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చింది అన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని తర్వాత ఉప ఎన్నికలు రెండు కూడా కలిసి వచ్చాయి. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు కానీ అదే సమయంలో సర్పంచ్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా దాదాపు 65 నుంచి 70% పైగా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయన్నటువంటి విషయాన్ని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొన్న అసెంబ్లీ సమావేశాల తర్వాత వెంటనే నోటిఫికేషన్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కనుక ఇప్పుడు రైతు భరోసా రేపు 20వ తేదీ నుంచి ఇవ్వబోతున్నట్టుగా కాసేపటి క్రితమే సచివాలయం నుంచి అందినటువంటి సమాచారం నేపథ్యంలో కనుక 20వ తేదీ తర్వాత ఖచ్చితంగా ఏ క్షణమైనా కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటిది ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. కనుక మంచి ఫలితాలు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత కూడా మాకు కనిపిస్తాయనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. కనుక గత ప్రభుత్వంకు ఈ ప్రభుత్వానికి కంపేర్ చేయండి. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల ధరలు ఇంతవరకు పెంచలేదనే విషయాన్ని కూడా ఆయన మరో అంశం మీద ఆయన మాట్లాడారు. త్వరలోనే భూముల ధరలు కూడా పెంచేందుకు సర్కారు కసరత్తు చేస్తుందన్న విషయాన్ని కూడా చెప్పారు. కనుక ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ల్యాండ్ విషయం మీద చాలా స్పష్టంగా చెప్పారు. కనుక ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతున్నాయి. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచింది, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెంచలేదు కనుక కొంత పెంచే ఆలోచన ఉందన్న విషయాన్ని కూడా ఆయన చెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మొత్తానికి ఇదంతా కూడా చిట్చాట్ రూపంగా చెప్పారు. అదే సమయంలో ధరణి సమస్యల మీద కూడా భూభారతితో పరిష్కారం జరగబోతుంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి ఒక్కొక్కటి మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. త్వరలోనే ఈ భూముల ధరలు పెంచడంతో పాటు ఈ ధరణి అంశాన్ని శాశ్వత పరిష్కారంగా చేయబోతున్నాం. అదే సమయంలో భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో పాటు ఈ నెల 20వ తేదీ నుంచి కూడా ప్రారంభం కాబోతుందన్న విషయాన్ని కూడా చెప్పారు. మ్యాప్ తో కూడినటువంటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరగబోతున్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పాలేరులో ఈ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండబోతుంది. రెవెన్యూలో కొత్త పాలసీలు కూడా రాబోతున్నాయి. అదే సమయంలో ఇట్లా చాలా అంశాలు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఇక్కడ కార్పొరేషన్ పదవుల మీద ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే దీని మీద కూడా ఒక ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. అదే సమయంలో అసైన్ భూములపై ఎక్కువ కంప్లైంట్ వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా పరిష్కరించబోతున్నాం. 4 రకాల కంప్లైంట్స్ ను పరిష్కరించేందుకు అధికారులు ఇప్పటికే ఆదేశించాం అనేది కూడా ఈ సందర్భంలో చెప్పారు. బట్ ఏదైనా కూడా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా పేద ప్రజల్ని నడివించింది, ఆకాశాన్ని రేట్లు అందేలాగా భూముల ధరలు పెంచింది. అదే సమయంలో సామాన్యులకు ఎక్కడ కూడా అందుబాటులో లేని విధంగా తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా గందరగోళం తీసుకొచ్చింది. ధరణితోటి కూడా మొత్తానికి వాళ్ళ కాంగ్రెస్ గత ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దాని మొత్తం కూడా ల్యాండ్ ని ఆక్యుపై చేసేలాగా మార్పులు చేర్పులు చేశారని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గత ఏజెంట్ కూడా మొత్తానికి ప్రధానంగా మంత్రుల శాఖల విషయంలో ఎవరిది శాశ్వతం కాదు, ఎవరిది ఎప్పుడు ఏదైనా మారే అవకాశం ఉందనే విషయంలో ఆయన కొంత క్లూ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా చెప్పారు. కనుక ఢిల్లీలో 3 రోజుల పాటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొత్తానికి హైదరాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉందని కూడా ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిరంతరం ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటే ఇవి ఎప్పటిలోగా నిర్వహించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇప్పుడు రైతు భరోసా 2వ ఫేజ్ రేపు 20వ తేదీ నుంచి రాబోతున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో భూముల రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి భూభారతి సంబంధించినది కూడా పాలేరు నుంచి స్టార్ట్ చేయడం కానీ దాని తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్ ఎండింగ్ తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎంపీటీసీ. కనుక జూన్ ఫస్ట్ వీక్ లేదా మే ఎండింగ్ లో ఎలక్షన్స్ జరిగే అవకాశం అయితే అలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. జూన్ దాటకుండానే ఎంపీటీసీ ఎన్నికలు జరపాలి. దాని తర్వాత 1-2 నెలల తర్వాత వెంటనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. బట్ మొత్తానికైతే వచ్చే 3 నెలల్లో అన్ని ఎన్నికలు కూడా పూర్తి చేసి వచ్చేటువంటి ఈ 2 సంవత్సరాల పరిధి ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఇక అన్ని ఎవరు కూడా అయితే ఇప్పుడు పెన్షన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా అన్ని రకాల ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి హామీని ఫేజ్డ్ మేనర్ లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. అందుకనే టెంపరేచర్ వికలాంగులకు కానీ వితంతులకు కానీ అదేవిధంగా వివిధ రకాల పెన్షన్ల విషయంలో కానీ మిగతా కొన్ని హామీలు కూడా ఉన్నాయి. ఆ హామీలు కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చాలన్నటువంటి ఆలోచన
ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ వస్తుంది. మొత్తానికి హాస్పిటల్స్ ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలని కూడా భావిస్తుంది. వీటన్ని కూడా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని కూడా ప్రజల్లోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేందర్.